ఎందుకంటే చట్టపరంగా న్యాయబద్ధంగా పోవాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి నిజాయితీతో ముందుకు పోతున్న తరుణంలో, మానవతా కోణంలో ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ రాజకీయ ఉద్దేశం కొద్దీ ఆరాపేసడంగా ఆగమేఘాల మీద మాట ఇచ్చి సంవత్సరాల తరబడి మర్చిపోయిన వ్యక్తులు ఇవాళ ఆగమేఘాల మీద నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆ బాధిత కుటుంబాలకు 15 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఏది ఏమైనా ఆ కుటుంబానికి మేలు జరగాలనే సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది కాబట్టి ఆ లబ్ధి వారికి చేరాలని నేను భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. కానీ రాజకీయ లబ్ధి కోసం కాకుండా చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకోవద్దని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారు అమాయకులు, వారికి అక్షర జ్ఞానం తెలియదు. ఇలా 15 లక్షల రూపాయలతోనే పనులు జరగవు. ఇవాళ నేపాల్లో అన్ని రకాలైన డాక్యుమెంట్స్ మేము అక్కడ రెడీ చేసి పెట్టాము. న్యాయ ప్రకారంగా అక్కడి లా ప్రకారంగా వాటన్నింటిపైన సంతకాలు చేసి అవి వచ్చిన తర్వాతనే పని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రక్రియను కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం నిజాయితీతో కూడుకున్న పనిని చేయాల్సిన మీరు రాజకీయ లబ్ధి కోసం చేయడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ రాజకీయాలను రాజకీయ కోణంలోనే చూడండి, రాజకీయంగానే ఎదుర్కొందాం. కానీ మానవతా కోణంలో పోయిన దానికి రాజకీయ కోణాన్ని జొప్పించకండి అని చెప్పి నేను ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇవాళ 15 లక్షలు ఇచ్చినందుకు అది వైకాపా యొక్క విజయం నేను ఇలా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆ ప్రాసెస్ ను ఇనిషియేట్ చేయకుంటే మీరు దాన్ని ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. మీరు ఇప్పటికి ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. కానీ అదే పనిని పూర్తి కావించడం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పూర్తి చేయని పక్షంలో వైకాపా ఎప్పుడైనా సిద్ధంగా ఉంది ఆ పని చేసి ఆ యొక్క ప్రాసెస్ ను కంప్లీట్ చేయడం చెప్పి కూడా ఇలా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయంలోనే మీరు స్పందించారు. ఇలాగే అన్ని విషయాలలో కూడా మీరు స్పందించాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రేపు పొద్దున సౌదీ అరేబియాలో జూలై 3 తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఆమ్నెస్టీ అయిపోతుంది కాబట్టి, నికాకత్ టైం అయిపోతుంది కాబట్టి మీలాంటి మీడియా సంస్థలు నిర్వహిస్తున్న పెద్దలు ఇంకా ముందుకు రావాలని ఈ యొక్క 15 లక్షలే కాకుండా ఎంతైనా వెచ్చించి మీ లాభాల్లో కొంతను వెచ్చించి ఆ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇచ్చినా పర్లేదు, ఇంకో పార్టీ ద్వారా ఇచ్చినా పర్లేదు, ఒక సంస్థ ద్వారా ఇచ్చినా పర్లేదు. దయచేసి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి, నిజాయితీతో కూడిన సేవం చేయండి. ఎందుకు మీరు ఎప్పుడు ఫెయిల్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత, విలువలు, మడమ తిప్పము, మాట తప్పమనే 4 స్తంభాల పైన నిర్మించబడి ఉన్నది. ఆ 4 స్తంభాలను ఎప్పటిగా పటిష్టంగా ఉంచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.